హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు ఈజీగా మొబైల్లోనే ఎలా థంబ్‌నెయిల్ చేసుకోవాలనేది చూపిస్తాను. చూడండి. ముందుగా మనం యాప్స్‌లోకి వెళ్ళి ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోవాలి. ప్లే స్టోర్‌లోకి వెళ్ళి సెర్చ్‌లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేయాలి. ఇన్‌షాట్ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇన్‌షాట్ ఎడిట్ వీడియో. దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఆప్షన్ అనేది వచ్చింది కదా, అప్డేట్ అని వచ్చింది. నా దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ అప్డేట్ అని వచ్చింది, ఇన్స్టాల్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేశారంటే మనకు యాప్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇలా యాప్ డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా మన మొబైల్లోనే ఎట్లాంటి కంప్యూటర్స్ ఎఫెక్ట్స్ ఏమీ వాడకుండా మనం ఈజీగా థంబ్‌నెయిల్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోస్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి, ఇన్‌షాట్ అనే యాప్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. యాప్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, యాప్ అనేది మనం ఓపెన్ చేసామంటే ఇలా కనిపిస్తుంది మనకి యాప్స్ అన్నీ కూడా. ఇది వచ్చేసి మనం వీడియోస్ ఎడిట్ చేసుకోవడం కోసమని, ఇది అనేసి మనం థంబ్‌నెయిల్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడం కోసం. చూసారు కదా, ఇలా ప్లస్ బటన్ పైన క్లిక్ చేసామంటే మనకి గ్యాలరీ అనేది వచ్చేస్తుంది. ఇందులో ఇలా ప్లెయిన్గా ఇలా మనకు కనిపిస్తుంది. ఇదైనా తీసుకొని ఇలా మనం కలర్ అనేది చేంజ్ చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్స్ సెట్ చేసుకోవచ్చు. లేదంటే బ్యాక్కి వెళ్ళేసి గూగుల్లోకి వెళ్ళామంటే సెర్చ్లోకి వెళ్ళి ఇలా థంబ్‌నెయిల్స్ అని సెర్చ్ చేసామంటే కిచెన్ థంబ్‌నెయిల్స్ అని సెర్చ్ చేశాను నేను. ఇలా ఇమేజ్ అనేవి మనకు ఇలా వస్తుంటాయి. మనకు ఏమని సెర్చ్ చేస్తామో అవన్నీ కూడా ఇలా వచ్చిందని మనం ఇలా క్లిక్ చేసామంటే డౌన్లోడ్ ఇమేజ్ అని వస్తుంది. దీనిపైన క్లిక్ చేసామంటే డౌన్లోడ్ అయిపోతుంది మనకు గ్యాలరీలో. మళ్ళీ బ్యాక్ వచ్చేసి చూడండి, ఇలా చూడండి మన గ్యాలరీలో ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఫ్రేమ్ సైజ్ అనేది ఇప్పుడు మనం యూట్యూబ్ థంబ్‌నెయిల్ కోసం చేస్తున్నాం కాబట్టి చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకొని ఓకే చేసుకున్నామంటే లాక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇమేజెస్ అనేవి చూడండి ఎడిట్ చేసుకొని చూడండి ఇలా ఎడిట్ చేసుకొని చూడండి ఇలా మన బ్యాక్గ్రౌండ్ అంతా ఉంటే ఇలా అంతా క్లియర్ చేసుకోవాలి నీట్గా. చూడండి ఇప్పుడు ఇక్కడ ఓకే చేసామంటే చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం సైజ్ అనేది సెట్ చేసుకొని ఓకే చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ చూడండి, మళ్ళీ దీన్ని ఇప్పట్లాగే మొత్తం కూడా ఇలా నీట్గా అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఓకే చేసామంటే ఇక్కడ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టెస్ట్ అనేది రాసుకుందాం. చూడండి ఇక్కడ క్లిక్ చేసామంటే మనం ఇంగ్లీష్లో చెప్తే తెలుగులో సెంటెన్స్ అనేది వస్తుంది, లేదంటే తెలుగులో చెప్తే ఇంగ్లీష్లో వస్తుంది. ఇప్పుడు టైప్ చేద్దాం మనం. నేను తెలుగులో రాస్తున్నాను. చూడండి ఇలా మనం బ్యాక్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. మళ్ళీ సెంటెన్స్ అనేది కరెక్ట్గా రాకుంటే మళ్ళీ రాసుకోవచ్చు. చూడండి, మహారాష్ట్ర స్పెషల్ మసాలా పలావ్ చూడండి వచ్చింది కదా. చూడండి ఇప్పుడు దీన్ని ఓకే చేసుకుందాం. మనకు పెద్దగా కావాలనుకుంటే పెద్దగా, లేదు ఇప్పుడు దీనికి మనం కలర్ అనేది ఇవ్వాలనుకుంటే ఇలా
షాడో చూడండి, బార్డర్ అండ్ షాడో కూడా నేను బయట ఇస్తున్నాను. ఇక్కడ చాలా ఆప్షన్స్, చాలా కలర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఓకే చేసుకోవాలి. చూడండి, చూడండి ఇక్కడ మన థంబ్నెయిల్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది క్లిక్ చేసామంటే చూడండి, ఇక్కడ సేవ్ అనే ఉంటుంది. సేవ్ చేసామంటే మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. మెయిల్స్ అనేవి చూడండి ఇలా ఈజీగా అండ్ చాలా అందంగా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీన్ని ఎలా అప్లోడ్ చేయాలో కూడా నేను వీడియో చేసి పెడతాను. అండ్ వీడియోస్ కూడా ఎలా ఎడిట్ చేయాలి అండ్ ఇంకా ఏమన్నా మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్కి ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా క్లియర్గా అర్థం కాకుండా ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకున్నా కూడా నా ఛానల్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.